Hello everyone, I am Veena Puppala. I am a registered mutual fund distributor, founder and CEO of MultiArts. So ఈ వీడియోలో అయితే నేను మీకు క్లియర్గా రైట్ నౌ కరెంట్ ఉన్న మార్కెట్ సిచ్యువేషన్స్లో అసలు ఏం చేయాలి, ప్యానిక్ సెల్లింగ్, మెయిన్లీ ప్యానిక్ సెల్లింగ్ అనే కాన్సెప్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎలాంటి సిచ్యువేషన్లో మనకు ప్యానిక్ సెల్లింగ్లోకి వెళ్తామో అప్పుడు మనం ఎలాంటి మైండ్ సెట్ని తెచ్చుకోవాలి. ఇది బేసికల్గా మైండ్ సెట్, మెయిన్లీ మనీ మైండ్ సెట్ అని మీరు అనుకోవచ్చు. ఓకే, సో మీరు కనుక వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే డెఫినెట్గా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే 1000 సబ్స్క్రైబర్స్ టార్గెట్ అయితే నేను పెట్టుకున్నాను. వితౌట్ యువర్ సపోర్ట్ అదైతే పాసిబుల్ అవ్వదు. సో లెట్స్ కమింగ్ టు ద వీడియో. సో నా దగ్గర నేనైతే ఇప్పటి వరకు అండి నేను స్టార్ట్ చేసి 2 months అవుతుంది. సో నా అండర్ ఎసెట్ అండర్ మేనేజ్మెంట్ అని చెప్పి అంటారు, AUM. సో ఎవరైనా కానీ MFDs, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ ఏంటంటే AUMని మేనేజ్ చేస్తారు, అసెట్ అండర్ మేనేజ్మెంట్. ఏంటి AUM అంటే, మీరు మెయిన్లీ మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటారు కదా, మనీని టర్మినాలజీ టెక్నికల్ వర్డ్గా ఎసెట్ అని అంటారు. ఓకే, ఎసెట్ అలొకేషన్, పోర్ట్ఫోలియో బిల్డింగ్, ఇవన్నీ ఏంటంటే జస్ట్ మీరు మనీని ఇన్వెస్ట్ చేసే ఒక విధానాన్ని టెక్నికల్గా మెయిన్లీ ఈ స్టాక్ మార్కెట్, నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్స్ టెక్నికల్ వర్డ్స్ ఏంటంటే ఎసెట్ అంటారు. సో ఎసెట్ అండర్ మేనేజ్మెంట్ ఉన్నప్పుడు మెయిన్లీ పీపుల్ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో, లేదు నేను ఏవైతే కాల్స్ తీసుకుంటూ ఉంటానో గోల్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్స్కి కానీ ఇన్వెస్ట్మెంట్స్ గైడెన్స్కి కానీ, సో వాళ్ళు కొంతమంది నాకు ఇన్ఫామ్ చేసింది ఏంటంటే, వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేశారు, ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నప్పుడు మార్కెట్లో డ్రాప్ కరెక్షన్ వచ్చినప్పుడు భయపడిపోయి సెల్ చేసేసారు, ఇంకా పడిపోతుందేమో, జీరో అయిపోతుందేమో అని. ఓకే, సో అలాగ అవ్వదండి, ఫస్ట్ పాయింట్ అలాగ అవ్వదు. సో మెయిన్లీ ఏంటంటే, మనం ఇన్వెస్ట్మెంట్స్లో ఎప్పుడు రిటర్న్స్ చూస్తామంటే స్థిత ప్రజ్ఞత, భగవద్గీతలో ఒక వర్డ్ ఉంటుంది స్థిత ప్రజ్ఞత అని. ఎలాంటి సిచ్యువేషన్స్కి మనం ఎమోషనల్ అవ్వకూడదు. సో ప్యానిక్ అనేది కూడా ఒక ఎమోషన్, భయం ఒక ఎమోషన్. భయంతో అమ్మేస్తున్నారు, తర్వాత అయ్యో అనవసరంగా అమ్మానే అని ఫీల్ అవుతారు. సో మీరు ఎవరైనా, మీరు బిగినర్స్ అయి ఉండొచ్చు, ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్ అయి ఉండొచ్చు, ఇలాంటి మార్కెట్ కండిషన్స్లో మీకు ఉండాల్సింది పేషెన్స్ అండి, అండ్ ద వర్డ్ స్థిత ప్రజ్ఞత. ఎలాంటి ఎమోషన్స్ మిమ్మల్ని ఎఫెక్ట్ చేయకూడదు. మార్కెట్ డ్రాప్లో ఉంది, నేను ఇన్వెస్ట్ చేశాను, నా పోర్ట్ఫోలియో డ్రాప్లో ఉంది, 1 day 18K పడిపోతుంది, నేను ఆల్రెడీ మీకు షార్ట్స్ చేసి చూపిస్తున్నాను కదా పోర్ట్ఫోలియో ఎంత చేంజ్ వస్తుంది మనకి అనేది. సో ఈరోజు మనకి ఒక 10,000 పాజిటివ్లోకి వస్తే నెక్స్ట్ 2 days కంటిన్యూస్గా -10,000కి వచ్చింది. నేను కూడా ఇంత పీక్ లో మార్కెట్ని ఎక్స్ట్రీమ్గా ఎప్పుడు ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. ఓకే, ఏం చేయాలి ఇలాంటి టైంలో అంటే ఓపిక్గా ఉండాలండి. ఓకే, SIP ఏదైతే చేస్తున్నారో దాన్ని కంటిన్యూ చేయండి, మార్కెట్ని నమ్మండి, ట్రస్ట్ ద మార్కెట్. ఎందుకంటే మార్కెట్ లేకపోతే ఇండియన్ ఎకానమీ లేదండి. ఇండియన్ ఎకానమీ లేకపోతే యూ కెన్ ఇమాజిన్ హౌ ద కంట్రీ విల్ బీ. ఇవన్నీ ఏంటంటే అప్స్ అండ్ డౌన్స్ అండి. ఓకే, అప్స్ అండ్ డౌన్స్. ఇప్పుడు ఎక్కువ డౌనే ఉంది, ఐ 100% యాక్సెప్ట్ ఇట్. ఇది ఫస్ట్ టైం కాదు, కోవిడ్ టైంలో వచ్చింది. ఓకే, హర్షద్ మెహతా స్కామ్ అప్పుడు వచ్చింది, 2008లో వచ్చింది, చాలా రోజులు వచ్చింది. ఇలాగా మార్కెట్ కరెక్షన్ కూడా టైం తీసుకుంటుంది, వెంటనే మళ్ళీ మనకి పుష్ అవ్వదు. కొన్నిసార్లు క్విక్గా రికవర్ అవుతుంది, కొన్నిసార్లు టైం తీసుకొని రికవర్ అవుతుంది. సో మార్కెట్ కూడా సైకిల్స్ ఉంటాయి, బుల్ బేర్ ఇలాగా. సో మనం ఏంటంటే మెయిన్లీ బేర్ మార్కెట్టే మనకి యాక్చువల్గా ఫ్రెండ్. ఓకే, ఎందుకు నేను ఫ్రెండ్ అంటున్నానంటే, ఓపిక్గా ఉండి ఎక్కువ పెట్టకండి, మీరు ఎక్స్ట్రా ఏం ఇన్వెస్ట్ చేయకండి, SIPని కంటిన్యూ చేయండి, ఉన్నదాన్ని తీయకండి. అందుకనే చెప్తాను, నా క్లాసెస్లో నేను మెయిన్లీ చెప్పేది ఏంటంటే, మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే అమౌంట్ ఎలా ఉండాలి, మీరు బిగినర్సో లేకపోతే 5 year లెస్ దెన్ 5 year మీకు ఎక్స్పీరియన్స్ ఉంది ఇన్వెస్టింగ్ మీద అంటే, మీరు ఇన్వెస్ట్ చేసే అమౌంట్ 10% కన్నా ఎక్కువ ఉండకూడదు మీ ఇన్కంలో, మ్యాక్స్ వెళ్తే 20%. అండ్ ఆ ఇన్కమ్ ఏదైతే మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారో దాని మీద మీకు డిపెండెన్సీ ఉండకూడదు. మీరు 10 పెట్టినా 20 పెట్టినా 30 పెట్టినా ఆ అమౌంట్ మీరు ఏదైతే పెడుతున్నారో మార్కెట్లో, ఏదైనా మ్యూచువల్ ఫండ్స్ అవ్వచ్చు లేదా స్టాక్స్ అవ్వచ్చు, దాని మీద మీకు డిపెండెన్సీ ఉండకూడదు ఆ మనీ మీద. అప్పుడు మార్కెట్ ఇలాంటి అప్స్ అండ్ డౌన్స్కి ఎక్స్పీరియన్స్ అయినప్పుడు మీరు ఎక్కువ ఇంపాక్ట్ అవ్వరు. నేను ఇన్వెస్ట్ చేశాను చెప్తున్నా కదండి, నా పోర్ట్ఫోలియో కూడా లోనే ఉంది. అట్లని చెప్పి అయ్యో ఇంకా ఎంత పడిపోతుందని నేను మొత్తం అమ్మేశాను అనుకోండి, వెరీ బ్లండర్ మిస్టేక్ అండి అది. చాలామంది చేస్తారు ప్యానిక్ సెల్లింగ్. సో నెవర్ ఎవర్ డూ ప్యానిక్ సెల్లింగ్. సే టు యువర్ సెల్ఫ్, మార్కెట్ విల్ బికమ్ స్టేబుల్. సో స్టేబుల్ అవుతుంది మార్కెట్. మ్యూచువల్ ఫండ్స్లో ఈక్విటీలో పెట్టిన వాళ్ళందరికీ కూడా
100% గుడ్ రిటర్న్స్ అయితే వస్తాయి. ఐ కెన్ అష్యూర్ దట్ 100% ఓపిక్గా ఉంటాయి. ప్యానిక్ సెల్లింగ్ చేయడం కన్నా ఇన్వెస్ట్ చేయకపోవడం మంచిది. ఎందుకంటే ప్యానిక్ సెల్లింగ్ ఎప్పుడు చేస్తామండి, మనం పెట్టిన దాన్ని అసలు కన్నా ఇంకా పడిపోయినప్పుడు చేస్తాం. సో నేను మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను. నేను 1 lakh ఇన్వెస్ట్ చేశానండి. నా 1 lakh కాస్త 80,000 ఉంది. ప్యానిక్ 80,000 ఇంకా 70,000 అయిపోతుందేమో, 50,000 అయిపోతుందేమో, 60,000 అయిపోతుందేమో అని అలాగా మనం భయపడి అమ్మేస్తారు. చాలామంది అమ్మేస్తారు. మీరు అలా చేయొద్దండి. హోల్డ్ చేసుకోండి. ఎందుకు హోల్డ్ చేసుకోమని చెప్తున్నానంటే ఎక్సెస్ అమౌంటే పెట్టండి, హోల్డ్ చేసుకోండి ఇన్వెస్ట్ చేసిన దాన్ని. సో అలా హోల్డ్ చేసినప్పుడు ఏంటంటే మార్కెట్ రికవర్ అయినప్పుడు అది 1 year పట్టచ్చు, 2 years పట్టచ్చు, 3 years అయినా పట్టచ్చు. కానీ హోల్డ్ చేసుకుంటే మీకు మార్కెట్లో ఇచ్చే రిటర్న్స్, మార్కెట్ ఇన్ ద సెన్స్ మ్యూచువల్ ఫండ్స్లో వచ్చే రిటర్న్స్ ఎక్కడ రావు. నేను ఎందుకు స్పెసిఫిక్గా మార్కెట్ అంటున్నానంటే మీరు డైరెక్ట్ స్టాక్స్ కొనకపోయినా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేశారంటే మీరు మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినట్టే, స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసినట్టే, గ్రూప్ ఆఫ్ స్టాక్స్లో. సో మీ స్టాక్స్ అన్లెస్ నేను డైరెక్ట్ స్టాక్స్ గురించి ఏం చెప్పట్లేదు. దిస్ ఈజ్ కంప్లీట్లీ ఫర్ ద మ్యూచువల్ ఫండ్ బిగినర్స్. మీరు ఇన్వెస్ట్ చేసిన పోర్ట్ఫోలియోని హోల్డ్ చేయండి, సెల్ చేయకండి. సో ప్యానిక్ సెల్లింగ్ అస్సలు చేయకండి, ఓపిక్గా ఉండండి. ఆ మనీ మీరు ఎలాంటి మైండ్ సెట్లో ఉండాలంటే ఈ మనీ జీరో అయిపోయినా నాకేం కాదు అనే మైండ్ సెట్లోకి రావాలి. మరి జీరో అవ్వడానికి పెట్టడం ఎందుకని క్వశ్చన్ అడగచ్చు మీరు నన్ను. అది జీరో అవ్వదండి. మ్యూచువల్ ఫండ్స్ అయితే అస్సలు జీరో అవ్వవు. ఐ డోంట్ నో అబౌట్ ద స్టాక్స్ అవ్వచ్చు, ఒక సింగిల్ స్టాక్ మీద పెడతారు. ఇఫ్ ఇన్ కేస్ కంపెనీ ఐపీఓనో, కంపెనీకి ఏదన్నా బ్యాడ్ మార్కో, లేకపోతే ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ రాకపోవడమో అవన్నీ ఎఫెక్ట్ చేస్తాయి సింగిల్ స్టాక్ని. బట్ మ్యూచువల్ ఫండ్స్ అయితే ఎప్పటికీ జీరో అవ్వవు. ఎందుకు? అక్కడ ఎంఎఫ్డీస్ ఉంటారు, ఫండ్ మేనేజర్స్ ఉంటారు, ఏఎంసీస్ ఉంటాయండి, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఉంటాయి. చాలా స్ట్రక్చరల్ వర్క్ అండి అది. స్టాక్స్ అంటే ఏంటంటే మీరు డైరెక్ట్గా వెళ్ళి ఒక సింగిల్ స్టాక్ కొనడం. ఇక్కడ మీకు మ్యూచువల్ ఫండ్స్లో వాళ్ళు ఒక పోర్షన్ తీసుకున్న ఏఎంసీస్ ఉంటారు, ఫండ్ మేనేజర్స్ ఉంటారు. ఏఎంసీస్ అంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ వాళ్ళు ఉంటారు. 40-50 కంపెనీస్ ఉన్నాయి. మీరు చూడొచ్చు, లిస్ట్ చూడొచ్చు. ఏఎంసీ అని టైప్ చేసి ఏఎంసీ కంపెనీస్ ఇన్ ఇండియా అని కొడితే మీకు లిస్ట్ వస్తుంది. ఓకే, సో నేను చెప్పే మెయిన్ మీకు ఇంపార్టెంట్ సజెషన్ ఏంటంటే డోంట్ ప్యానిక్ సెల్ ఇఫ్ యూ ఆర్ ఎ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. స్టాక్స్ గురించి ఐఎమ్ నాట్ డిస్కసింగ్, బికాస్ కొన్ని స్టాక్స్ అండర్ పర్ఫామ్ చేసి జీరో కూడా అయిపోయాకి స్కోప్ ఉంటుంది. సో మీరు ఎందులో పెట్టారో నో వన్ నోస్ కాబట్టి, అండ్ ఐఎమ్ నాట్ ఆథరైజ్ టు టెల్ ద స్టాక్స్ కూడా కాబట్టి నేనేం చెప్పట్లేదు. సో మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినారంటే హోల్డ్ చేయండి. అది గోల్డ్ అవ్వచ్చు, సిల్వర్ అవ్వచ్చు, ఈక్విటీ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మార్కెట్ కరెక్షన్ వచ్చిన తర్వాత మీరు డెఫినెట్గా ఈ వీడియో కనుక మీరు చూస్తూ మీరు హోల్డ్ చేసి ఉంటే, మీరు మార్కెట్ కరెక్షన్ వచ్చినాక మీరు రిప్లై అయితే ఇవ్వండి ఎంత గ్రోత్ వచ్చింది అని. ఎందుకంటే మనం ఇన్వెస్ట్ చేయడం ఎంత ఇంపార్టెంటో కరెక్ట్ డెసిషన్స్ తీసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. ప్యానిక్ సెల్లింగ్ రాంగ్ డెసిషన్, స్టాపింగ్ ఎస్ఐపి రాంగ్ డెసిషన్, ఇన్వెస్టింగ్ టూ మచ్ రాంగ్ డెసిషన్స్, లోన్స్ పెట్టుకొని ఇన్వెస్ట్ చేయడం రాంగ్ డెసిషన్స్. ఇవన్నీ చేయకూడదండి. మనం మ్యూచువల్ ఫండ్స్లో ఇవన్నీ చేయకూడదు. ఎక్సెస్ అమౌంట్ పెట్టాలి, ఓపిక్గా ఉండాలి, కంటిన్యూ చేయాలి. ఓకే, సో మనకి అర్జునుడు ఏం కనిపిస్తుంది నీకు పక్షిలో అంటే కన్ను మాత్రమే అంటారు కదా, అలాగే మన ఫోకస్ అంతా కూడా లాంగ్ టర్మ్ ఉండాలి, ఇన్వెస్ట్మెంట్స్ మైండ్ సెట్ ఉండాలి. అప్పుడు మార్కెట్ ఎన్ని అప్స్ డౌన్స్ చూసినా కూడా మీరు ఎలాంటి ఎమోషన్స్ బ్యాగేజెస్ వేసుకోకండి. మనం అందరం ఇన్వెస్టర్స్. ఓకే, నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళందరూ అయితే ఇన్వెస్టర్స్ అని నేను అనుకుంటున్నాను, దట్టు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ అనుకుంటున్నాను. సో మనకైతే ఎలాంటి ఇబ్బంది లేదు. ఓపిక్గా ఉండండి, కంటిన్యూ చేయండి, ఎస్ఐపిని కంటిన్యూ చేయండి, ప్యానిక్ సెల్లింగ్ చేయకండి, ఎక్సెస్ కూడా పెట్టకండి. 5,000 ఎస్ఐపి ఉంది, 5,000 చేయండి, లేదా 10,000 ఉంది, 20,000 ఉంది, కంటిన్యూ చేయండి. ఓకే, సో దట్స్ ఇట్ ఇన్ టుడేస్ వీడియో అండి. ఐ మేక్ షూర్ టు పుట్ ఎవ్రీ డే 1 వీడియో, బట్ ఆ ఎంకరేజ్మెంట్ మీ నుంచి ఇంకా కొంచెం మంచిగా వస్తే ఐ కెన్ పుట్ లాట్ మోర్ ఎఫర్ట్. నేను మా టీం వాళ్ళు చాలా ఎఫర్ట్స్ పెడుతున్నాం. ఈచ్ అండ్ ఎవ్రీ వీడియోకి హోంవర్క్ చేసుకోవాలి, వాళ్ళు ఎడిట్ చేయాలి, దెన్ అప్లోడ్ చేయాలి. ఇట్ ఈస్ అ బిగ్ ప్రాసెస్, బట్ ద ఓన్లీ హోప్ ఈస్ టు రీచ్ టు మెనీ పీపుల్ అండ్ టు క్రియేట్ మెనీ వైజ్ ఇన్వెస్టర్స్ ఓకే ఇన్ ద మ్యూచువల్ ఫండ్స్. సో అదే టార్గెట్తో వర్క్ చేస్తున్నాం. ఎంతమంది కుదిరితే అంతమందికి షేర్ చేయండి. ఈ వీడియో వల్ల కొంతమందికి హెల్ప్ అయ్యి ప్యానిక్ సెల్లింగ్ చేయకపోతే వాళ్ళు మీకు తర్వాత అయితే థ్యాంక్స్ చెప్తారు. సో దట్స్ ఇట్ అండి. బిఫోర్ గోయింగ్ ఫర్దర్ ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ ఆల్సో డూ సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో షేర్ టు యువర్ ఫ్రెండ్స్ హూ ఆర్ ఇన్వెస్టింగ్ అండ్ ఈ పర్టికులర్ సిచ్యువేషన్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనుకుంటే డెఫినెట్గా వీడియో అయితే షేర్ చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండి. హ్యావ్ అ గ్రేట్ డే. Mutual fund investments are subjected to market risk. Before investing,
Please read all scheme related documents carefully. This video is only for the educational purpose. If you want to invest, please do research and invest.